హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని ఎల్లవెళ్ళ కోరుకుంటూ ఉంటానండి. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. అగైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక ప్లాట్ఫామ్ని ఇస్తున్నారు. ఇంకా కొంచెము ఎక్కువ నేను మంచి మంచి రీడింగ్స్ చేయడానికి, యూనివర్స్ని మంచి మంచి క్వశ్చన్స్ అడగడానికి, డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడానికి నాకు ఒక హోప్ని ఇస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా కృష్ణ నా తమ్మితోడి ఆంజనేయ స్వామి ఎల్లవేళలా అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, అసలు మీకు మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సను పరిస్థితి ఎలా ఉంది, అసలు వాళ్ళు ఎలా ఉన్నారు అసలు అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ మా వ్యూయర్స్ని వద్దనుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు అక్కడ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వాళ్ళు మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీరు నేను కార్డ్ సఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇంకా మీకు క్లారిఫికేషన్ కావాలి లైఫ్లో అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు టారో కోర్స్ కావాలన్నా కానీ, పర్సనల్ రీడింగ్ కావాలన్నా కానీ మీరు అది ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు రీడింగ్ అనేది తెలుస్తుంది. మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మరి చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు మా వ్యూయర్స్ గురించి? I have never met someone like you. I want to be different. మీ కార్డ్స్ కనిపిస్తున్నాయండి. ఓకేనా? I still care about you. I know I was a fool, but I am truly sorry. ఇప్పుడు తెలిసిందండి కొంచెం. I regret my behavior. పర్వాలేదు. You are amazing. This is true. I can feel you. ఇలా పెడతాను, మీకు కనిపిస్తాయి కార్డ్స్. ఓకే. You fill me up with happiness. I am trying my best to forgive. Can we just talk it over? I could lose myself in you. ఇప్పుడు వాళ్ళు మాత్రం చాలానే చెప్తూ ఉన్నారు. చూద్దాం. మీతోటి మాట్లాడాలి అనుకుంటున్నారు. తను బిహేవ్ చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అగైన్ తను చాలా ఫూల్ అని తను ఫూలిష్నెస్గా బిహేవ్ చేశాను అనేది తనకి అర్థమయ్యింది. ఇప్పుడు మిమ్మల్ని మీ మీద కేర్ చూపించాలి అనుకుంటున్నారు. తను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా తయారయ్యానని చెప్పాలనుకుంటున్నారు. మీలాంటి పర్సన్ని వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్లో మీలాంటి పర్సన్ వాళ్ళకి కనిపించలేదు, తారసపడలేదు. ఇవారే ఒక డిఫరెంట్ అండ్ యూనివర్సల్ ఒక ఏం చెప్పాలి, ఒక అద్భుతం అని చెప్పాలి. మీరు రియల్గా మీరు ఒక అద్భుతం. వాళ్ళు ఇప్పుడు మీ ఆలోచనలో వాళ్ళని వాళ్ళే పోగొట్టుకుంటున్నట్లు అనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏమీ లేదు,
నా పర్సనే నాకు అన్నీ అని ఆలోచిస్తూ ఉన్నారు. చూద్దాం అసలు ఇలా ఆలోచించడానికి ఏంటి కారణం? అసలు మిమ్మల్ని నో చెప్పని పోయి మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నారు అంటే ఏంటి కారణం? యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అసలు చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ఐ హ్యావ్ నెవర్ మెట్ సమ్వన్ లైక్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ఇక్కడ ఈ కార్డ్ సఫల్ చేసేటప్పుడు కూడా మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. వాళ్ళతో కలిసి ఉన్న మెమరీస్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మీ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి ఏ విధంగా అని అనుకుంటున్నారు. వాళ్ళకి మీతో ఉంటే ఒక మనశ్శాంతి, అగైన్ ఎట్లా అంటే ఒక హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటే అన్ని విధాలుగా ఏమి లేకపోయినా కూడా మనసు ప్రశాంతంగా ఉండి మనసులో సంతోషం ఉంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది? మనం తిన్నా తినకపోయినా కూడా అదొక డిఫరెంట్ ఒక హ్యాపీనెస్ అనమాట. అలాంటి పీస్ఫుల్ లైఫ్ మీతో ఉంటే తనకు ఉంటుందని తనకు తెలుసు. అందుకే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు మీతోటి కలవడానికి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని కానీ ఏమైనా కానీ తీసేసి మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి రావడం కోసము బాటమ్ ఆఫ్ ది డెక్ 3 ఆఫ్ కప్స్ మీతోటి సెలబ్రేషన్స్ కోరుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీ టైం కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే వాళ్ళు ఈ విధంగా మారడం అనేది జరిగింది. వాళ్ళ లైఫ్లో ఒక పర్సన్ ఎంట్రీ వల్లనే మిమ్మల్ని వదిలేయడం జరిగింది. వాళ్ళు ఐ వాంట్ టు బి డిఫరెంట్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే అక్కడ ఉన్న సిచ్యువేషను వాళ్ళకి కరెక్ట్గా లేదు. వాళ్ళు చాలా ఏ విధంగా అయినా కూడా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేయాలి అని అనుకుంటున్నారు. చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అక్కడ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ తోటి లెస్ కాంటాక్ట్ ఉంది. చాలా తక్కువ మాట్లాడడము, ఉన్నానంటే ఉన్నాను అంతే. ఏదైనా కూడా వాళ్ళకి ఏం అవసరమో ఆ నీడ్ మాత్రమే వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎటువంటి కమ్యూనికేషన్ అనేది వాళ్ళతోటి చెయ్యాలి అనుకోవటం లేదు. ఎందుకంటే అక్కడ ఏ విధమైన బాండింగ్ని ఫీల్ అవ్వటం లేదు వాళ్ళు. అంత చాలా ఆ లైఫ్ అనేది వాళ్ళకి స్ట్రగుల్గా అనిపిస్తూ ఉంది. అది వద్దు అనిపిస్తుంది. చాలా బడన్గా అనిపిస్తూ ఉంది అక్కడ లైఫ్ అనేది. అక్కడ ఐసోలేషన్లో ఉన్నట్టు, తనకి ఏదో బందీలో ఉన్నట్టు, ఫైనాన్షియల్గా లాస్ అవ్వడము అలా జరిగిందనమాట. అందుకు వాళ్ళు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటి అంటే ఇన్ని రోజులు వాళ్ళు మీకు తన లైఫ్లో జరిగిన విషయాలు ఏవి కానీ వాళ్ళు చెప్పని పర్సను ఇప్పుడు మిమ్మల్ని ఒక మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ కమిట్మెంట్ ఎలా ఇవ్వాలి అంటే స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఏ విధంగానూ మీకు ట్రస్ట్ బ్రేక్ అయ్యే విధంగా ఉండకూడదు అని ఆలోచిస్తున్నారు. అంటే మీ పర్సన్ వచ్చినా కూడా అయినా తను నా లైఫ్లో ఉంటారో లేదో అన్న ఫీలింగ్తో మీరు ఉండకూడదు. ఆ ట్రస్ట్ అనేది కూడా మీకు లేదు, ఇంకా నా పర్సన్ నాతోటే ఉంటారు, లైఫ్ లాంగ్ మేమిద్దరం హ్యాపీగా ఉంటామన్న ట్రస్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. I still care about you. Please universe give me a great answer. I still care about you అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ఎందుకు అంటే అక్కడ నుంచి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు. అక్కడ రిలేషన్షిప్లో ఉండలేక వాళ్ళు బయటికి వచ్చేస్తున్నారు. మీ గురించి ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఏంటి అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి చాలా వాళ్ళ లైఫ్లో చాలా ఆబ్స్టకల్స్ ఉండడం వల్ల వాటన్నిటిని దాటుకొని బయటికి రావాలి అనేది ఒక్కొక్క స్టెప్ వాళ్ళు
తీసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే అన్నీ ఇప్పుడు మనం ఏదన్నా సాధించాలంటే ఒకటేసారి పైకి ఎక్కలేం కదా! ఒక్కొక్క స్టెప్పే ఎక్కాలి. ఆ విధంగా ఒక్కొక్క ఆహ్, దా వాళ్ళ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకుంటూ వాళ్ళు మీ వైపుగా మూవ్ అవుతూ ఉన్నారు. ఆ వైబ్ అనేది ఇప్పుడు చాలామందికి తెలిసుంటుంది నాకు తెలిసి ఆల్రెడీ. ఎందుకంటే ఈ రీడింగ్ ఇలా వస్తుంది అంటే ముందు ముందు ఇంకేమొస్తుందో తెలీదు. బట్ ఎందుకు అంటే వాళ్ళు ఒక క్లియర్ కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఆ రిలేషన్‌షిప్‌ని ఎక్కువ ఓవర్‌గా ఎవరికీ చూపించాల్సి అని కూడా అనుకోవటం లేదు. అంటే తన మైండ్‌లో మీ గురించి ఆలోచనలు వాళ్ళ వేరే వాళ్ళకి చూపించాలి అని అనుకోవటం లేదు. వాళ్ళ గురించి వాళ్ళు థింక్ చేస్తున్నట్టే ఉన్నారు. అంటే మీ గురించి అసలు థింక్ చేస్తున్నట్టు బయట వాళ్ళకి చూపియకుండా వాళ్ళ గురించి వాళ్ళు థింక్ చేస్తున్నట్టే ఉన్నారు. ఇక్కడ ఫిమినైన్ డివైన్ ఎనర్జీ అనేది చూపిస్తుందండి. ఒక ఫీమేల్ డివైన్ ఆహ్, ఎనర్జీ చూపిస్తుంది. అగైన్ ఇక్కడ వాళ్ళ లైఫ్‌లో ఏంటంటే ఒక ఫీమేల్ డామినేషన్ అనేది చూపిస్తా ఉంది. అక్కడ వాళ్ళు అంటే ప్రతి దానికి హోల్డ్ చేసే పర్సన్స్, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే పర్సన్స్ వాళ్ళ లైఫ్‌లో మాత్రం ఉన్నారిక్కడ స్ట్రాంగ్‌గా. ఐ నో ఐ వాజ్ ఏ ఫూల్ బట్ ఐ యామ్ ట్రూలీ సారీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు తనొక ఫూల్, అసలు ఎందుకు పనికిరాని వాడు. సారీ, నా వర్షన్‌లో నేను చెప్పాను. అంటే పనికిరాని వాళ్ళు అంటే మీరు వేరేగా మాత్రం థింక్ చేయొద్దండి. అంటే తన ఆలోచనలు అంత ఫూలిష్‌గా ఆలోచించారనమాట. అంటే తను తీసుకున్న నిర్ణయం అనేది చాలా ఎవరికైనా చెప్పినా కూడా అది నిర్ణయం అనేది కరెక్ట్‌గా లేదు. ఎందుకు అంటే మీకు ఒక క్లారిఫికేషనే ఇవ్వలేదు వాళ్ళు. మీ లైఫ్‌లో ఒక క్లారిఫికేషన్ ఇచ్చి, లేదు మనిద్దరము ఇలా ఉండొద్దు. లేదు మనం ఫ్రెండ్స్ లాగా ఉందాము. లేదు ఎక్కడన్నా కనిపిస్తే హాయ్ బాయ్ అనుకుందాము. లేదు అస్సలే మనము కనిపించిన ఎవ్వరము తెలియనట్లు ఉందాము. ఏదో ఒక క్లారిఫికేషన్ అనేది మీకు ఇవ్వలేదు. మీ లైఫ్ మీరు మూవ్ అవ్వండి. నా లైఫ్ నేను ఇలా ఉంటాను. కొన్ని రోజులు ఎందుకు అంటే నిజం అనేది తెలుసుకొని సాఫ్ట్‌గా మీరు విడిపోయి ఉంటే మీకు ఈ పెయిన్ అనేది ఉండేది కాదు. మీరు చాలా స్ట్రగుల్స్ అనుభవించి విడిపోవడం వల్లనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నిజంగా మీకు ఇప్పుడు సారీ చెప్తున్నారు. వాళ్ళు మీ కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళకి పశ్చాత్తాపపడ్డా కూడా మీ కాళ్ళు పట్టుకొని నేను మారాను అని పశ్చాత్తాపపడ్డా కూడా వాళ్ళు చేసిన అన్యాయం అనేది తీరదు. అందుకే యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మీకు ఒక మళ్ళీ మీ లైఫ్‌లో ఉన్న తను సోల్‌మేట్ మీకు మళ్ళీ కలవబోతున్నారు. ఇది డివైన్ కనెక్షను. ఎందుకంటే ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ మళ్ళీ మీకు రాబోతుంది. మీ లైఫ్‌లో మళ్ళీ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. దిస్ ఈజ్ ట్రూ. ఐ రిగ్రెట్ మై బిహేవియర్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే తను ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ని లెట్ గో చేసేసి మళ్ళీ ఆ పాత విషయాలని మళ్ళీ దాని నుంచి నేర్చుకున్న అనుభవాలతోటి మళ్ళీ అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అనేది అనుకుంటున్నారు. కానీ ఎక్కడో ఒక చిన్న భయం కూడా ఉంది. ఈ సిచ్యువేషన్ని నేను కరెక్ట్ చేయడంలో ఏమన్నా మిస్టేక్ చేస్తానేమో అనేది ఒక భయం కూడా ఉంది తనకి. ఆ భయంతోటి వాళ్ళు ఏంటి అంటే ఏ వే అనేది ఏ విధంగా కరెక్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇక ఫిమైన్ డివైన్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. డివైన్ ఫిమినైన్ ఎనర్జీ మీలో ఉంది. అది ఎవరైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది మీరు డీల్ చేస్తున్నారు. మీరు ఒక నర్సింగ్ కేరింగ్ ఉన్న పర్సన్. ఏదైనా కూడా ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా మంచిగా కరెక్ట్‌గా డీల్ చేసే పర్సను. ఎటువంటి నిర్ణయం అయినా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే పర్సను. అందుకు వాళ్ళకి ఇప్పుడు
మీ గురించి థింక్ ఎక్కువైపోయింది. మీలాంటి ప్రేమను చూపించే పర్సన్ కానీ, మీలాగా ఆప్యాయతను ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు ఆదుకునే పర్సన్ కానీ, ఒక హీలింగ్ నేచర్ ఉన్న పర్సన్ కానీ వాళ్ళకి లైఫ్‌లో ఎవరు కనిపించలేదు. అందుకే ఇక్కడ యు ఆర్ అమేజింగ్ అని చెప్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. యు ఆర్ అమేజింగ్ అని ఎందుకు అంటున్నారు? 1 సెకండ్ అండి. కార్డ్ కింద పడింది. యు ఆర్ అమేజింగ్ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ లైఫ్‌లో ఉన్న ఒక ఫీమేల్ వాళ్ళ పార్ట్నర్ మాత్రం వాళ్ళకి అమౌంట్ పరంగా ఒక హెల్ప్ చేసి వాళ్ళని అక్కడ హోల్డ్ చేశారు. అది తీర్చుకోవడం కోసమే వాళ్ళు అక్కడ హోల్డ్ అయి ఉన్నారు. ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉన్న పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఉండడం వల్లనే వాళ్ళు వాళ్ళు ఏదో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం వల్ల వాళ్ళు దాన్ని తీర్చాలి అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీరు అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేశారు. అంటే అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్‌ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా వాళ్ళని మీరు ఒక చెయ్యి అందించి హెల్ప్ చేశారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది మీరు ఒక గుడ్ పర్సన్, ఇట్లాంటి అద్భుతమైన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు అనేసి. ఎందుకు అంటే మీ లైఫ్ మీ రిలేషన్‌షిప్ వద్దు అనుకున్నారు. మీ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ అనేవి ఎండ్ అవ్వబోతున్నాయి. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది రాబోతుంది. ఇది ఏంటి అంటే టైం, ఇప్పుడు న్యూ టైం అనేది స్టార్ట్ అయ్యింది. టైము చేంజ్ అయింది. ఇన్ని రోజులు మీ టైం అనేది డిఫరెంట్‌గా ఉన్నింది. ఇప్పుడు మీ టైం చేంజ్ అయింది. అందుకే మీ పర్సన్‌కి మీ మీద ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. అక్కడున్న సిచ్యువేషన్‌ని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ వైబ్ మీకు కూడా తెలుస్తుంది. నా పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారు అనే వైబ్ మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఆ విధంగానే ఫీల్ అవుతున్నారు కాబట్టి. ఐ కెన్ ఫీల్ యూ అని మా వియర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే తను మీ గురించే ఆలోచిస్తున్నారు. హరే కృష్ణ. వాళ్ళు మీతోటి హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు మీ గురించి ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీతో ఉంటే వాళ్ళకు హోప్ ఉంది. మీరు ఒక ఇన్స్పిరేషను, మీలో ఒక పాజిటివిటీ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఇది మన ఇద్దరి మధ్యలో ఉన్నది బంధం అనేది జన్మజన్మల బంధం అని కూడా ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు అందుకు అలా చెప్పాలి అనుకుంటున్నారు. చూడండి, ఇన్ని రోజులు రివర్స్ వచ్చింది. ఇన్ని రోజులు వాళ్ళు పడ్డ బ్యాలెన్స్ చేయలేకపోయినా దాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఇన్బ్యాలెన్స్గా ఉన్న పర్సన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఓవర్ ఎగ్జైటింగ్గా ఉంది. వాళ్ళు మీతోటి కలవాలి అని వాళ్ళకి ఎగ్జైటింగ్గా ఉంది. యూ ఫీల్ మీ అప్ విత్ హ్యాపీనెస్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. యూ ఫీల్ మీ అప్ విత్ హ్యాపీనెస్ అని మా వియర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ఎందుకు అంటే వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తూనే న్యూ ఆఫర్ అనేది మీకు తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. అది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు స్లో అండ్ స్టడీగా తీసుకొని రావాలి. ఇది హరీబరీగా చేస్తే ఏదైనా కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అంటే స్లోగా ఈ రిలేషన్షిప్ని స్టడీగా మూవ్ చేయాలి అని చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు ఒక స్ట్రక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది వాళ్ళకి కరెక్ట్గా లేదు. అండ్ హెల్ప్లెస్ పొజిషన్లో ఉన్నారు. అండ్ అక్కడ వాళ్ళకి ఏంటంటే ట్రాప్ అయినట్లుగా ఒక్కొక్కసారి తన ఆలోచనలు తోటి ట్రాప్ అయినట్లుగా అనిపిస్తూ ఉంది. ఐ ఆమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ఫర్గివ్ నేను అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్.
ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మల్టిపుల్ చాయిసెస్ని ఆప్షన్ ముందు పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయిన పర్సన్. అంటే దేనికైనా కానీ ఇట్లే ఆకర్షించబడి ఫ్లటీ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, సంథింగ్ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయినా ఏదైనా కానీ వాళ్ళు మీ నుంచి దూరమైన పర్సన్ ఇప్పుడు ఏమంటున్నారంటే నేను బెస్ట్గా తయారవ్వాలి అని అనుకుంటున్నాను, నేను ట్రై చేస్తూ ఉన్నాను, మీరు నన్ను క్షమించండి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అగైన్ చూడండి, మళ్ళీ మీ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎండ్ అయిపోయి మళ్ళీ మీ రిలేషన్షిప్ నువ్వు వర్త్ కాబోతుంది. కెన్ వి జస్ట్ టాక్ ఇట్ ఓవర్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ a great answer. Gratitude. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మీతోటి హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. దీన్ని ఇంతటితోటి ఎండ్ చేయకూడదు, ఏ విధంగా అయినా మాట్లాడి ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు స్పిరిచువల్గా ఒక గ్రోత్ అయ్యి మీలో స్పిరిచువల్ అంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పాజిటివ్ వైబ్ అనేది వాళ్ళకి కన్వే అవుతూ ఉంది. అందుకు వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే మీ తోటి మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. మీకు ఒక కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఆల్రెడీ మీతోటి వాళ్ళు ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. మీకు ఒక ఆఫర్ అనేది తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది ఒక మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఇన్మెచ్యూర్గా ఆలోచించి స్టెబిలిటీ లేకుండా ప్రతి దానికి భయపడుతున్న పర్సన్ ఇప్పుడు తను మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్షిప్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి. ఐ కుడ్ లూజ్ మై సెల్ఫ్ ఇన్ యూ. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ అని మా వ్యూయర్స్ కోసం ఎందుకు అంటున్నారు? ఇక్కడ ఎందుకు అంటున్నారంటే తనలో ఉన్న ఈగో వల్ల, తను చేసిన ప్రాబ్లమ్స్ వల్ల, తను ఏంటంటే ప్రతిదీ డిసిప్లైన్గా ఇలా జరగాలి అలా జరగాలి అని ఆలోచించుకున్న పర్సన్, సొసైటీ గురించి ఆలోచించిన పర్సన్ ఇప్పుడు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. ఎలాగైనా కానీ ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ తీసుకురావాలి, దీనికి ఒక రూపాన్ని అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలోనే వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అగైన్ చూడండి, మళ్ళీ డెత్ అయిపోయిన మీ రిలేషన్షిప్ మళ్ళీ న్యూ బర్త్ కాబోతుంది. ఈరోజు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓవరాల్గా అయితే మీ పర్సన్ మిమ్మల్ని నో చెప్పి వెళ్ళిపోయిన పర్సన్ ఈ విధంగా థింక్ చేస్తున్నారు. ఎందుకు అనేది ఇప్పుడు మీ పాజిటివ్ వైబ్ వల్లనే అని నేను అనుకుంటున్నాను. మీలో పాజిటివ్నెస్ వచ్చింది. మీరు ఇంతకుముందు ప్రతి దాంట్లో నెగిటివ్గా ఆలోచించే పర్సన్ ఇప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ మార్పు అనేది మీ పర్సన్లో వచ్చింది. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? నో నీడ్ టు వరీ. బిగ్ హ్యాపీ చేంజెస్. లెట్ గో. డోంట్ స్టాప్. టేక్ యాక్షన్. మీలో ఉన్న ఇంకేమన్నా హిడెన్ బ్లాకేజెస్ ఉన్నా, భయాందోళనలు ఉన్నా కానీ వీటిని పక్కకి నెట్టేసేయండి, లెట్ గో చేసేసేయండి. మీరు మీ పర్సన్ వస్తే యాక్షన్ అనేది తీసుకోండి. మీరు ఏ విధంగా మూవ్ అవ్వాలనుకున్నారో. బట్ దేనికి మాత్రం భయపడొద్దండి. మీ లైఫ్లో ఒక హ్యాపీ చేంజ్ అనేది రాబోతుంది. మీకు ఆపర్చునిటీ అనేది మీ డోర్ ముందుకి రాబోతుంది, మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది. దాన్ని మీరు అందిపుచ్చుకోండి, వదులుకోవద్దండి. ఇప్పుడు మీ పర్సన్ నేమ్స్ ఏంటి అనేది చూద్దాం. R L W K A V M
ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఉండొచ్చండి. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. ఇందులో ఏమన్నా కానీ మీకు రిజనేట్ కాకపోతే రిజనేట్ కాని పాయింట్స్ లీవ్ చేసేసేయండి. రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.